కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇడుక్కి కొట్టాయంలో ల్యాండ్ స్లైడ్స్ కారణంగా ముగ్గురు చనిపోయారు. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. కాసేపట్లో ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో నేరుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆయనకు కూచిపూడి గిరిజన సాంప్రదాయ దింసా నృత్యాలతో 1300 మంది బాలికలు స్వాగతం పలుకుతారు. తర్వాత విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు మోడీ. ఏపీలో భారీగా ఓట్లు రద్దయ్యాయి. సర్ ప్రక్రియలో 45 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో 15 లక్షల మంది చనిపోయినట్టు తేలింది. 7 లక్షల డూప్లికేట్ ఓట్లున్నాయి. ఓటర్ల జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. భద్రాచలం దగ్గర గోదావరిలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 55 అడుగులకు చేరింది. 3వ ప్రమాద హెచ్చరికతో పాటు అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 10.6 అడుగులకు చేరింది. 8,50,000 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ ఆర్ఎంపీ డాక్టర్ దారుణ హత్యకు గురయ్యారు. క్లినిక్లో ఉన్న మల్లయ్యను అదే గ్రామానికి చెందిన ముగ్గురు హత్య చేశారు. బయటికి తీసుకొచ్చి కళ్ళల్లో కారం జల్లి నడి రోడ్డుపై గొంతు కోశారు. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తనపైన మోదైన కేసు కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పెళ్లి పేరుతో తనని లైంగికంగా వాడుకున్నారని ఓ యువతి కంప్లైంట్ చేసింది. దీంతో రేగాపై పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైంది. క్వాష్ పిటిషన్ పై ఇవాళ వాదనలు జరగనున్నాయి. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఆహారం కలుషిత ఘటనపై విచారణ పూర్తయింది. స్విమ్స్ డైరెక్టర్కు కమిటీ నేడు రిపోర్ట్ ఇవ్వబోతుంది. ఎయిమ్స్ డీన్ రామ్మోహన్ నేతృత్వంలో విచారణ సాగింది. వికారాబాద్ జిల్లాలో నకిలీ డీఏపీ విక్రయం కలకలం రేపుతోంది. తాండూరు మండలం చెంగోల్లో 89 నకిలీ ఎరువుల బస్తాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 111 నకిలీ డీఏపీ బస్తాలను విక్రయించినట్టు గుర్తించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నిన్న శ్రీవారిని 67,000 మంది దర్శించుకున్నారు.